నాన్ ఐటీ వాళ్ళకి పిఎఫ్ క్రియేట్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమైనా ప్రాబ్లమా అండ్ దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. జనరల్గా దీనికంటే ముందు ఒక కొన్ని విషయాలు మీరు తెలుసుకోండి. ఆల్రెడీ అసలు పిఎఫ్ అంటే ఏంటి, పిఎఫ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుందా, తర్వాత వచ్చేసి యూఎన్ నెంబర్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన వీడియోస్ నేను చాలా డీటెయిల్గా పిఎఫ్ ఎలా క్లోజ్ చేయాలి, మనంతట మనం ఎలా క్లోజ్ చేయాలి, దీనికి సంబంధించిన వీడియోలు నేను ఆల్రెడీ చేశాను. ఒకవేళ ఎవరైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ చూడండి. అప్పుడు కూడా మీకు క్లియర్గా కాకపోతే ప్లీజ్ కాంటాక్ట్ టు us so that you can get details. ఓకే, ఇన్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. పిఎఫ్ అకౌంట్ అంటే ఫస్ట్ మనము మనీ అనేది విత్డ్రాల్ చేయాలి. సో పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రాల్ చేస్తే అది ఆన్లైన్ అయినా చేయొచ్చు, ఆఫ్లైన్ అయినా చేయొచ్చు. ఆఫ్లైన్ చేస్తే ఏంటంటే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మనం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్లోజ్ చేసుకోవాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ యూఎన్ అలా చేస్తారు. మన పిఎఫ్ లేదని చెప్తే కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తే, ఒకవేళ ఎలాంటి సిచ్యువేషన్లో మనం పిఎఫ్ లేదని మనం చెప్పేదానికి అవకాశం ఉంది. రైట్, ఇక్కడ ఏంటి అంటే నాన్ ఐటీ వాళ్ళకి పిఎఫ్ క్రియేట్ అయితే ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్ ఒక సినారియో చెప్తాం మీకు. ఇప్పుడు ఒక స్టూడెంట్ అతను ఒక నరేష్ అనుకుందాం, అతను ఎవరో ఒక నరేష్ అనే స్టూడెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగింది, ఆ పేరు మార్చి చెప్తున్నా, నరేష్ అనే స్టూడెంట్ మన దగ్గరకు వచ్చి, సార్ నేను నాన్ ఐటీలో ఇప్పుడు కూడా స్టిల్ వర్కింగ్ చేస్తూ ఉన్నాను, 2016 నేను పాస్డ్ అవుట్ అండి, 2016లో నేను పాస్డ్ అవుట్ అయ్యాను, ఇప్పుడు నేను ఏం చేయాలి. రైట్, నేను ఇప్పుడు మనకేంటి అంటే నాన్ ఐటీలో వర్క్ చేస్తూ ఉన్నారు. సింపుల్ థింగ్, కెరీర్ గ్యాప్ ఏర్పడింది. ఎంత? 7 years కెరీర్ గ్యాప్ ఏర్పడింది. 7 years కెరీర్ గ్యాప్ ఏర్పడింది, నాన్ ఐటీలో వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ ఏంటి అంటే, ఆ వర్క్ చేయడం వల్ల ఆ టైంలో వీళ్ళకి పిఎఫ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2016 అంటే మనందరికి తెలుసు, ఫ్రెషర్గా కంపెనీస్ తీసుకోవు. రైట్, ఫ్రెషర్గా కంపెనీస్ తీసుకోవు, ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలి అనుకున్నాం, లేకపోతే కంపెనీ వాళ్ళు అక్కడ కోఆపరేట్ చేస్తారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఆ టైంలో మనం ఖాళీగా ఉండి మన కెరీర్ స్టార్ట్ చేస్తున్నాం, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి కెరీర్ స్టార్ట్ చేస్తున్నాం, లేకపోతే ఒక 6 months మళ్ళీ అప్పటి నుంచి అయినా, అంటే దాని నుంచి బయటకు వచ్చినాక ఇంటర్న్షిప్ చేసి మళ్ళీ మన కెరీర్ స్టార్ట్ చేస్తున్నాం అంటే కంపెనీస్ మ్యాక్సిమం యాక్సెప్ట్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ లేకపోయినా ఒక 1 year జెన్యూన్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని 1 year మనం ఇంటర్న్షిప్ చేస్తూ రకరకాల ఇంటర్న్షిప్ చేస్తూ ఆ ఇంటర్న్షిప్ జెన్యూన్ అయిన ఇంటర్న్షిప్ పెట్టుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, ఫ్రెషర్ కాదు, ఆల్రెడీ ఈ విధంగా నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవుతున్నారంటే అవకాశాలు అనేవి తక్కువ వస్తాయి. ఒకవేళ లేదు, నేను అసలు ఆ కంపెనీలో పని చేయలేదు, నాన్ ఐటీలో ఎక్కడ పని చేయలేదంటే నీ పిఎఫ్ యూఎన్ హిస్టరీ తీయంగానే మొత్తం నువ్వు ఎన్నిసార్లు నీకు ఎప్పుడెప్పుడు క్రెడిట్ అయింది, ఆల్ దీస్ థింగ్స్ కేమ్ టు నో దట్ కంపెనీ, అన్ని విషయాలు కంపెనీకి తెలిసిపోతాయి. వన్ మోర్ అప్డేట్ అబౌట్ పిఎఫ్ అండ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ అంట. సో ప్రెసెంట్ ట్రెండ్ తగ్గట్టు ప్రెసెంట్ మార్కెట్లో ఎలా ఉంది, ఏం జరుగుతూ ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఏంటి అంటే, అప్పుడు ఈ నాన్ ఐటీ నుంచి ఐటీకి, నాన్ ఐటీ అంటే టెక్ సపోర్ట్ ఇదే కాదు, టెక్ సపోర్ట్ ఇన్ ద సెన్స్ లైక్ వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ ప్రాసెస్, జిఎస్ మ్యాపింగ్, యూఎస్ఐటీ స్టాఫింగ్, ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి నాన్ ఐటీ. ఏ జాబ్ అయినా కానీ, ఐటీ కానీ ఏదైనా కానీ నాన్ ఐటీ కిందకి వస్తుంది. హెచ్ఆర్ కానివ్వండి, ఏ అకౌంటింగ్ కానివ్వండి, ఏదైనా జాబ్, మార్కెటింగ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ జాబ్ అయినా కానీ మనకి నాన్ ఐటీ కిందకి వస్తుంది. ఐటీ కాదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే సాఫ్ట్వేర్ కానీ ఏదైనా కానీ నాన్ ఐటీ కిందకే వస్తుంది. టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉంటుంది. సో నాన్ ఐటీ మళ్ళీ సాఫ్ట్వేర్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ సాఫ్ట్వేర్ అయినా కానీ మనకి సాఫ్ట్వేర్ రెండు వేరే. దాని నుంచి దీనికి ఇప్పుడు షిఫ్ట్ అయ్యేటప్పుడు సో డెఫినెట్లీ ఎందుకు కొంత ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది, అంటే టెంపరీగా. ఎందుకంటే చాలామందికి తెలియక ఏదో ఒక నాన్ టెక్నికల్ జాబ్లో, నాన్ ఐటీ జాబ్లో ఈ విధంగా జాయిన్ అవుతూ ఉంటారు. అక్కడ పిఎఫ్ క్రియేట్ అవ్వడం వల్ల ఇది ఒక పెద్ద, మళ్ళీ మన ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేదానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. లేదనుకోండి కొంచెం తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని మనం ప్లాన్ చేసుకొని ఓవర్కమ్ చేసి మంచిగా సబ్జెక్ట్ నేర్చుకొని స్టార్టప్ కంపెనీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2018 వరకు కూడా, 2018-19 వరకు కూడా స్టిల్ మెనీ కంపెనీస్ టేకింగ్ క్యాండిడేట్స్ యాజ్ ఎ ఫ్రెషర్. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. నాన్ ఐటీ నుంచి 7 years నాన్ ఐటీ చేశాను, ఉద్యోగం చేశాను, ఐటీలో జాబ్ వస్తుందా అంటే దానికి సంబంధించి ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, పిఎఫ్ ఉంటాయి. సో ఒకవేళ ఖచ్చితంగా పిఎఫ్ ఉంది, దాన్ని మనం ఇంకేదైనా ప్లాన్ చేసుకోవచ్చా? ఎస్, డెఫినెట్లీ ప్లాన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి డెఫినెట్లీ ప్రొఫైల్ టు ప్రొఫైల్ అనేది వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి బెస్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది I can tell you. Okay, you can contact to the given number. Thank you. This is Raj signing off. CVS Academy Private Limited, one-stop solution for all job-oriented courses. Thank you.